శ్రీనివాస్ రెడ్డి, ఈ నియోజకవర్గం ఒంగోలు. ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎమ్మెల్యేనా బాలినేని భాస్కర్ అన్ని అభివృద్ధిగా బాగానే చేశాడు. ఏమేమి అభివృద్ధి జరిగింది సార్? ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళు పట్టాలు ఇచ్చారు. ఇల్లు కట్టుకోవడానికి అమౌంట్ బాగానే అదనంగా బిల్లులు కానీ రావటం కానీ బాగానే ఇచ్చారు. ఏ పనికి వెళ్ళినా కూడా స్పాట్లో పని చేసేవాళ్ళు, రెస్పాన్స్ బాగుండిద్ది. అన్ని విధాల ఇబ్బంది లేకుండా బాగా చేస్తూ ఉండాడు. సార్ ఇక్కడ అన్ని పథకాలు అందరికి అందినాయి అనుకుంటున్నారా? అందరు పథకాలు నెంబర్ 1గా అందినాయి. ప్రతి గడప గడపకి స్కూల్ ఎలా ఉంది? స్కూల్ మంచి మాట చెప్పారు. స్కూల్ చంద్రబాబు హయాంలో స్కూల్ ఎట్లుండే, ఇప్పుడు స్కూల్ ఎలా ఉన్నాయి? చంద్రబాబు ఉండే హయాంలో స్కూల్ బస్ట్ పెట్టిపోయినాయి. అంటే పురాతన నుంచి ఉన్న స్కూల్లో అలాగే ఉన్నాయి. ఇప్పుడు జగన్ వచ్చిన కాడి నుంచి సూపర్ గా నెంబర్ 1గా గెస్ట్ హౌస్ లాగా తయారు చేసి మంచి చదువుగా సూపర్ స్పెషాలిటీ స్కూల్ గా చేశాడు. చాలా బాగున్నాయి. చదువులు కూడా బాగానే ఉన్నాయి. హాస్పిటల్ కూడా నెంబర్ 1గా ఉన్నాయి. చూడటానికి కూడా ఆరోగ్యశ్రీ, ఎవరికన్నా యాక్సిడెంట్ అయినా క్షణంలో ఫోన్ చేసినా కూడా అంబులెన్స్ రావటం కానీ చాలా బాగున్నాయి, ఇబ్బంది లేకుండా. మరి ఇప్పుడు జగన్ పెట్టిన పథకాలే దానికి 2-3 రెట్లు చంద్రబాబు ఇస్తుంటారు కదా సార్. ఈ కూటమి గెలిస్తే జనాలకి ఇంకా బాగా అభివృద్ధి చేస్తాము అని మాట్లాడుతున్నారు కదా, దానికి ఏమంటారు? దానికి చెప్పాలంటే 14 సంవత్సరాలు చంద్రబాబు చేశాడు. ఏది అభివృద్ధిగా ఏం చేశాడో కూడా జనాలకి ఏమి విషయం లేదు. అంటే 14 సంవత్సరాలు చేసిన విషయంలో ఒక్కళ్ళకి కూడా పథకం వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పుడు జగన్ వచ్చాడు, 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇది నాకు వచ్చిందని నేను సంతోషం గర్వంగా చెప్పగలను. నాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేకపోతే ఇప్పుడు గర్వంగా నాకు ఇల్లు ఉందని నేను చెప్పుకుంటున్నాను. నాకు ఇల్లు ఇచ్చాడు కాబట్టి నేను గర్వంగా చెప్పుకోగలను. అభివృద్ధి నెంబర్ 1గా చేశాడని చెప్పుకోగలను. మళ్ళీ ఎవరు రావాలనుకుంటారు సార్? మరి ఇంకెవరికి రావాలనుకుంటాం? మళ్ళీ జగన్ వస్తే ఇంకా రాని వాళ్ళకి మంచి పథకాలు ఇచ్చేసి వాళ్ళకి, అంటే కొంతమందికి రాలేదు అని అనుకుంటారు చూడండి, వాళ్ళని మళ్ళా రాలేదనే విషయంగా ఉండే వాళ్ళని మళ్ళా టేకప్ చేసేసి వాళ్ళకి వచ్చే విధంగా చేసే విధానంలో ఉంటాడని అనుకుంటున్నాం. ఈ తెలుగుదేశం పార్టీని చూస్తూనే ఉన్నాం. ఫస్ట్లో రామారావు వచ్చినప్పుడు బాగానే చేశారు, రామారావు వేసాం. తర్వాత అసలు అప్పుడు కూడా నేను కాంగ్రెస్కి ఒకటి వేసాను, 2 ఓట్లు నేను లెంగుంట్లో లెంగుంట్లో ఓటు అడిగేసాను. ఏడుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్కి వేసా. నాకు ఆయన 2 ఓట్లోని మార్లగొట్ట ఫాలో అయితే లెంగుంట్లో నేను. ఆడ ఏమో తెలుగుదేశానికి వేసారు, కాంగ్రెస్కి వేసారు. ఆయాలు కూడా ఎందుకు వేసాము? రామారావు పర్వాలా ఎంతో కథ. అదే రాజశేఖర రెడ్డి కొంతమంది పేదలను బతికిచ్చాడు, గుండె ఆపరేషన్లకి, పిల్లలు చదువుకునేదానికి. ఈయన కూడా చదువుకునేదానికి డబ్బులు ఇస్తున్నాడుగా. నువ్వేం చేసి ఆయన పిల్లలకి చదువుకునేదానికి డబ్బులు ఇచ్చాడా? ఎప్పుడన్నా ఇచ్చాడా? ఇవ్వకుండా అన్ని అబద్ధ కోతలు అయ్యే జరుగుతున్నాయి. అసలు ఈ రావడమే ఆయన రాకూడదు. అసలు చంద్రబాబు అనేవాడు రాకూడదు నాకు తెలిసిన వరకు. నేను రాజకీయం చాలా చూస్తూనే ఉండా. ఈసారి పార్టీ ఏదోసి బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ జగన్ పార్టీ. అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ అని పెట్టేసి ఓన్లీ అలా లంచాలు ఇచ్చే వాళ్ళకే ప్రభుత్వ పథకాలు అమలు చేసేవాళ్ళు. నేను డిగ్రీ చదువుకున్నాను, నిరుద్యోగిని. జగన్ హయాంలో మటుకి మాకు అందరికీ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. మేము చాలా బాగున్నాము. గత 1 ఇయర్గా హెల్త్ ప్రాబ్లం అయినా ఆరోగ్యశ్రీ మీద చూపించుకుంటా నా హెల్త్ ఎంతో బాగుపడింది. 1 ఇయర్గా నేను వాలంటీర్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఉన్నాను. ఇప్పుడు నేను ప్రస్తుతానికి వాలంటీర్ని అయితే కాదు. కాకపోయినా నాకంటే జగన్ అంటే మంచి అభిమానం. అంతకుముందు ఇలాంటి పనులు చేయాలంటే జన్మభూమి కమిటీ ఒకటి ఉండేది చంద్రబాబు నాయుడు హయాంలో. వాళ్ళకి లంచాలు ఇస్తే గానీ ఏ పనైనా అయ్యేది కాదు. కానీ ఇప్పుడు స్వచ్ఛందంగా నేను వాలంటీర్గా ఉద్యోగం చేసినప్పుడు ముసలి వాళ్ళకి కానీ, వితంతువులకు కానీ, అంగన్వాడికి ఎవరికైనా సరే
ఇంటికి వెళ్ళి మేము పింఛన్లు ఇచ్చేవాళ్ళం అంతా చాలా 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 వాళ్ళు అంటే మమ్మల్ని కన్న బిడ్డల్లాగా చూసుకునేవాళ్ళు. ప్రస్తుతానికి అయితే నేను వాలంటీర్ చేయట్లేదు. ఆ రోజు ఆ ముసలోళ్ళు కానీ వాళ్ళు మా మీద చూపించిన ఆప్యాయత అభిమానత ఇవాళ కూడా మేము మర్చిపోం. నేను కూడా ఆరోగ్యశ్రీ మీద చూపించుకుంటున్నా. ప్రస్తుతానికి మా ఓటు అయితే జగన్ గారికి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు తీసుకొస్తుంటుండు కదా, ఫ్రీ బస్ పెడతా అంటుండు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తుండు. ప్రతిదీ జగన్ పెట్టిన పథకాల కన్నా ఇంకా 2-3 రెట్లు ఎక్కువ ఇస్తా అంటుండు. మరి మేము నమ్మం ఒకసారి చూడమంటుండు. మేము నమ్మం. ఎందుకంటే అంతకు ముందు చాలా చాలా చేశాడు. చేసిన ఒక్క జన్మభూమి కమిటీకే ఇచ్చాడు. అది ఏది లంచాలు కడితే గానీ పని ప్రభుత్వం అనేది. కానీ జగన్ అలా చేయలే. వాలంటీర్ వ్యవస్థను ఒకటి తీసుకొచ్చి ఉదయాన్నే 6 గంటలకల్లా అవ్వాతాతలకి పెన్షన్లు ఇప్పించాడు. 6 గంటలకల్లా. మొన్న ఎలక్షన్ కోడ్ జరిగింది. ఎలక్షన్ కోడ్ జరిగినప్పుడు వాళ్ళు పడే అవస్థ మేము కల్లారా చూస్తున్నాం. ఇంటికాడ ఉన్న ముసలి అవ్వాతాతలు నడవలేని వాళ్ళు బ్యాంకుల్లో కొంతమందికి పడితే అంటున్నారు, కొంతమంది ఏమో ముసలి వాళ్ళు తీసుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. చూస్తున్నాం కాబట్టి అది మేమైతే ఈసారి జగన్కే ఓటు. Please subscribe .news.